సో ఈరోజు మార్కెట్ చూసుకుంటే మార్నింగ్ గ్యాప్ డౌన్తో స్టార్ట్ అయిన మార్కెట్ అదేవిధంగా ప్రెజర్లో ఉందని చెప్పాలి. ముఖ్యంగా ఈరోజు నిఫ్టీ చూసుకుంటే 146 పాయింట్లు మైనస్లో క్లోజ్ అవ్వడం జరిగింది. 25,807 దగ్గర అయితే క్లోజ్ అయింది. సెన్సెక్స్ చూసుకుంటే 558 పాయింట్లు మైనస్లో క్లోజ్ అవ్వడం జరిగింది. 83,674 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే -5.60 ఇంచుమించు ఫ్లాట్ అని చెప్పాలి. 60,739 దగ్గర అయితే క్లోజ్ అవ్వడం జరిగింది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో కూడా ప్రెజర్ అయితే బాగా కనిపించింది. మిడ్ క్యాప్ చూసుకుంటే ఇంచుమించు -1.56% పడిపోవడం జరిగింది. స్మాల్ క్యాప్ చూసుకుంటే ఇంచుమించు 2% పైన అయితే పడిపోవడం జరిగింది. కంపేర్ టు డాలర్ రూపీ వాల్యూ వచ్చేసి 90.56 దగ్గర అయితే క్లోజ్ అవ్వడం జరిగింది. మైనస్లోనే క్లోజ్ అయిందని చెప్పాలి. తర్వాత ఓవరాల్గా మ్యాక్సిమం ఐటీ సెక్టార్ అయితే ఈరోజు మెయిన్గా మార్కెట్ని డ్రాగ్ చేసిందని చెప్పాలి. ముఖ్యంగా చూస్తే జనవరికి సంబంధించిన జాబ్స్ డాటా ఏదైతే ఉందో అది అంటే మంచి రిజల్ట్స్ రావడంతో ఫెడ్ రేట్ కట్స్ అయితే ఉండవని అయితే ఒక అనౌన్స్మెంట్ రావడంతో మన ఐటీ కంపెనీలు అమెరికన్ ఐటీ కంపెనీలు అయితే ఖర్చులు తగ్గించుకోవడం, దాని ద్వారా మన ఐటీ కంపెనీల పైన అయితే ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా ఉందని చెప్పాలి. ఇంచుమించు 5% అయితే మార్కెట్ పడిపోవడం జరిగింది ఐటీ ఇండెక్స్లో. తర్వాత ముఖ్యంగా ఇంకోటి చూసుకుంటే మార్కెట్ పడిపోవడానికి మెయిన్ కారణం చూసుకుంటే ఏఐ ఫియర్, ఐటీలో ఏఐ ఫియర్ కూడా ఒకటి తోడైందని చెప్పాలి. తర్వాత 3 రోజుల నుంచి పాజిటివ్గా ఉన్న మార్కెట్ ఈరోజు ప్రాఫిట్ బుకింగ్లోకి వెళ్ళడం జరిగిందనేసి ఎక్స్పర్ట్ చెప్పడం జరిగింది. ఓవరాల్గా మార్కెట్ అయితే నెగిటివ్లోనే క్లోజ్ అయిపోయింది. సో వాట్ నెక్స్ట్? తర్వాత గోల్డ్ అండ్ సిల్వర్ కూడా మూమెంట్ అంతా లేదని చెప్తున్నారు. గోల్డ్ అండ్ సిల్వర్ అంటే ఒక స్టెబిలిటీకి వచ్చేసింది, ప్రజెంట్ పెరగపోవచ్చు అని అయితే వార్తలు వస్తున్నాయి. చూద్దాం, మాట్లాడదాం ఎంతవరకు నిజమో. మనతో పాటు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు ఉన్నారు. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. ఓవరాల్గా ఏం చెప్తారు? ఈరోజు మార్కెట్ అయితే బాగా ప్రెషర్ అయితే కనిపించింది మార్కెట్లోకి. ముఖ్యంగా ఐటీకి సంబంధించిన సెక్టర్ అయితే ఇంచుమించు 5% అయితే పడిపోవడం జరిగింది. మెయిన్గా మనం గోల్డ్ అండ్ సిల్వర్ గురించి మాట్లాడితే కూడా ఇక గోల్డ్ అండ్ సిల్వర్ పెరగవు అనే ఒక మాట అంటున్నారు. ఓవరాల్గా మీ అబ్జర్వేషన్ ఏంటి? ఓకే, ఇప్పుడు జరిగిందా అంటే వరల్డ్ మార్కెట్లు అన్ని పాజిటివ్లోకి వెళ్ళిపోవడం జరిగింది. రాత్రి అమెరికా డౌ జోన్స్ ఆల్ టైమ్ హైకి వెళ్ళడం జరిగింది. ఏషియన్ మార్కెట్లు ఆల్ టైమ్ హై దగ్గరలోనే ఉన్నాయి, కొన్ని ఆల్ టైమ్ హైలో కూడా ఉన్నాయి. మన ఇండియన్ మార్కెట్ కూడా ఆల్ టైమ్ హై దగ్గరలోనే ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హైకి ఆల్రెడీ వచ్చేసింది, అక్కడక్కడే ఉంది. ఇప్పుడు మన ఈక్విటీ మార్కెట్లు కూడా కొంచెం ఉంది. మీరు అన్నట్టు ఇప్పుడు ఒకటి ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. ఐటీ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఐటీ కంపెనీలో ఆంథ్రోపిక్ ఇష్యూ ఇంకా జరుగుతూనే ఉంది. దాంతో ఐటీ కంపెనీలు ఫాలో అవడం జరిగింది. ఇకపోతే యుఎస్ లో డేటా ఏదైతే స్ట్రాంగ్ రావడం తోటి వడ్డీ రేట్లు తగ్గించకపోవచ్చు అనే న్యూస్ ఒకటి. వీటన్నిటితోటి మళ్ళీ మార్కెట్ లో కొంచెం సెల్లింగ్ ప్రెషర్ రావడం జరిగింది. ఇకపోతే అంటే రాత్రి మాత్రం యూరోపియన్ మార్కెట్లు అన్ని కూడా మామూలుగా ఉన్నాయి, ఫాల్లో ఉన్నాయి. కాబట్టి మన మార్కెట్ లో నెగిటివ్ లోకి వెళ్ళడం జరిగింది. ఇవాళ గురువారం బాంబే సెన్సెక్స్ నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ డే. ఇవాళ మళ్ళీ రేపు పొద్దున పచ్చగా ఉంటుంది. రేపు ఉదయం ఫ్రైడే. ఇవాళ ఏదైతే ఈ 3 రోజులు జరిగినటువంటి ప్రాఫిట్ బుకింగ్ ఈ రోజు అయిపోయింది. సుమారుగా 3 లక్షల కోట్ల రూపాయలు మన వాళ్ళ అన్ని మార్కెట్ క్యాపిటలైజేషన్ తగ్గిపోయింది. మళ్ళీ రేపు ఫ్రైడే వీకెండ్ బాంబే సెన్సెక్స్ వీక్లీ ఎక్స్పైరీ ఓపెనింగ్ డే మళ్ళీ పాజిటివ్ ఉంటుంది. రెండోది రిజల్ట్స్ ఆల్మోస్ట్ అన్ని వచ్చేసినాయి, అన్ని పాజిటివ్ లోనే వచ్చేసినాయి. అంటే మాక్సిమం కంపెనీలు పాజిటివ్ లో వచ్చేసినాయి. కాబట్టి ఓవరాల్ గా ఉంది. ఇవాళ మార్కెట్ ఇంతగా పడటానికి కారణం హిందుస్థాన్ యూనిలివర్ కూడా ఒకటి, అది మేజర్ గా అంటే రిజల్ట్స్ బాగలేవని పడేయడం జరిగింది. ఓవరాల్ గా ఒక 4-5 అంశాలు, ఒకటి యూఎస్ డేటా, ప్రాఫిట్ బుకింగ్, మన ఆంథ్రోపిక్ ఐటీ ఎఫెక్ట్, మళ్ళీ తర్వాత ఇది. ఇక నెక్స్ట్ ఈ గోల్డ్ సిల్వర్ విషయానికి వస్తే, ఈ గోల్డ్ సిల్వర్ లో ఏం జరుగుతుంది అంటే ఇక ఇప్పుడు ఈ సంవత్సరం ఇంకా వచ్చేది లేదు. ఇక గోల్డ్ సిల్వర్ బాగా పెరిగేది లేదు, బాగా తగ్గేది లేదు. అట్లని పెరగడం తగ్గడం అనేది ఉండదు. స్తబ్దత, న్యూట్రల్ ఉంటది, సైడ్ వేస్ లోనే ఉంటది. ఎందుకుంటది అంటే ఎప్పుడైతే జనవరి 30వ తారీఖు శుక్రవారం, ఫిబ్రవరి 1వ తారీఖు ఆదివారం, ఫిబ్రవరి 2వ తారీఖు సోమవారం, ఈ 3 రోజుల్లోనే మొత్తం వాషౌట్లు అయిపోయారు కమోడిటీస్ లో. ఎవరైతే ఎఫ్ఎండ్ఓలో ఫ్యూచర్స్ లో చేసేవాళ్ళు, మార్జిన్ తో చేసిన వాళ్ళు సిల్వర్ మీద బాగా ఎఫెక్ట్ పడటం జరిగింది. మెయిన్ డిస్కౌంట్ బ్రోకర్లు అందరికీ కూడా డిఫాల్ట్, అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అకౌంట్ హోల్డర్లు ఏదైతే ఉన్నారో మార్జిన్లు సరిపోక ఈ స్క్వేర్ ఆఫ్ అయిపోయినాయి. మళ్ళీ ఎప్పుడైతే మార్జిన్లు పెంచిండ్రు అనమాట, ఒకటో షార్ట్ ఫాల్ అంటే ధర తగ్గేటప్పటికి మార్జిన్ షార్ట్ ఫాల్ అది పే చేయాలి. మళ్ళీ రెండోది ఏంటి, మార్జిన్ పెంచడం ఒక రీజన్. వీటితోటి ఫిబ్రవరి 1వ తారీఖు చాలా వరకు పోయింది. ఫిబ్రవరి 2కి అయితే అసలు అందరు డెబిట్ లోకి వెళ్ళిపోయింది.
ఇప్పటికి కూడా వాళ్ళకి నోటీసులు రావడం జరిగింది, లీగల్ గా వాళ్ళు వెళ్ళటం జరిగింది, డ్యూస్ పే చేయమని. అవన్నీ మళ్ళీ ఏం జరుగుతుందనే తర్వాత సంగతి. ముందైతే మాత్రం ఎప్పుడైతే మళ్ళీ ఫిబ్రవరి 2వ తారీఖు మంది ట్రేడ్ డీల్ జరిగిందో, ఈ చిన్న చిన్న దేశాలు ఏవైతే ఇంకా 1-2 ఉన్నాయి, బంగ్లాదేశ్ కూడా 2-3 days బ్యాక్ ట్రేడ్ డీల్ జరిగిపోయింది. అలా ప్రతి దేశంతో మ్యాక్సిమం అయిపోయినాయి. ఇంకేమైనా ఒకటి అని అంటే అవన్నీ నెగ్లిజిబుల్ ఈ ట్రేడ్ డీల్ కి. కాబట్టి ఒకటి, ఈ ట్రేడ్ డీల్ ఎప్పుడైతే క్లియర్ అయిపోయిందో వరల్డ్ మార్కెట్లు అన్ని కూడా పాజిటివ్ లోకి వెళ్ళటం, అమెరికా డౌ జోన్స్ ఆల్ టైమ్ హైకి వెళ్ళటం, ఇవన్నీ పాజిటివ్ లోకి వెళ్ళిన తర్వాత ఇక గోల్డ్ సిల్వర్ మీద ఎఫెక్ట్ ఉండదు. ఇంకొకటి, ఎప్పుడైతే ఈ ఫ్యూచర్స్ లో గోల్డ్ సిల్వర్ ఆ వాష్అవుట్ అయిపోయినరో, అందరు అకౌంట్లు డెబిట్ లోకి వెళ్ళిపోయినరో, ట్రేడ్స్ లేవు, వాల్యూమ్ లేదు, ఎవరు కూడా ట్రేడింగ్ చేసే వాళ్ళు లేరు, ఆ పాత వాళ్ళందరూ అకౌంట్ డెబిట్ అయిపోయినాయి, వాళ్ళు రారిక. మళ్ళీ కొత్త వాళ్ళు ఎవరో రావాలి అంటే వాళ్ళకి సబ్జెక్ట్ మీద తెలవాలి, అవగాహన ఉండాలి, వాళ్ళు అప్పుడు జాయిన్ అవ్వాలి. ఇక లేదు, అది క్వశ్చన్ లేదు, టైం తీసుకుంటది. ఇకపోతే మళ్ళీ షేర్ మార్కెట్ ఎప్పుడైతే సంవత్సరం నుంచి డౌన్ ఉందో, ఈ ట్రంప్ వచ్చిన దగ్గర నుంచి ట్రేడ్ డీల్ అవన్నీ జరిగేటప్పటికి గోల్డ్ సిల్వర్ మీద అందరూ దాని మీదకి ఫోకస్ చేశారు. ఇప్పుడు ఒక్కసారి ట్రేడ్ డీల్స్ అన్ని అయిపోయినాయి, మనది క్లియర్ అయిపోయింది. మళ్ళీ షేర్ మార్కెట్ ఎప్పుడైతే పుంజుకుంటుంది అనుకుంటున్నారో, ఎవరైతే ఫండ్స్ ఉంటాయో మళ్ళీ షేర్ మార్కెట్ కి డైవర్ట్ అవుతారు. ఒకటి, ఇక మళ్ళీ ఈ క్రూడ్ ఆయిల్ మన సిల్వర్ గోల్డ్ విషయంలోకి వచ్చేటప్పటికి రోజు 1%, 2% అటు ఇటు ఉంటుంది. ఎందుకంటే ఉదయం అది ఇంటర్నేషనల్ మార్కెట్ లో 23 గంటలు నడుస్తుంది. ఈ 23 గంటలు మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్పండి, ప్రజెంట్ సిల్వర్ అండ్ గోల్డ్ యొక్క భూము ట్రెండ్ అంటే ఏమంటారు, అది అయితే పోయిందని చెప్పొచ్చా? అట్లేం లేదు, ఇక మామూలే. ఇక అంటే స్తబ్దత అంటారు, అంటే సైడ్ వేస్ అంటే 1.5-2% లో హై అంతే జరుగుతుంది. ఉదయం పూట పడిందా సాయంత్రం లోపు పెరగడం, ఉదయం పెరిగిందా సాయంత్రం వరకు పడుతుంది. అట్లా ఉదయం నుంచి సాయంత్రం వరకు 4,000, 5,000, 8,000 తప్ప ఒక 1-2%. ఇప్పుడు సపోజ్ 2,59,000 చిల్లర నడుస్తుంది, 2,60,000 అనుకోండి. ఏది సిల్వర్ 1% అంటే ఒక 2,600, 1.5-2% అంటే ఒక 5,000, 4,000 పెరగడం తగ్గడం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంట్రాడే చేసుకునే వాళ్ళకి ఓకే. ఇక అంతకు మించి ఏముండదు. ఇప్పుడు గోల్డ్ కూడా అంతే, 700, 800, 400, 500 పెరగడం తగ్గడం అంతే తప్ప అప్పటి మాదిరి బాగా పెరగటాలు, అప్పటి మాదిరి బాగా తగ్గటాలు ఉండవు, రావు, ఉండటానికి అవకాశం కూడా లేదు. ఎందుకు నేను ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది అంటే, ఎప్పుడైతే ఈ ట్రంప్ మారిపోయిండో, వరల్డ్ మొత్తం ప్రపంచ దేశాలన్నీ ట్రేడ్ డీల్స్ క్లియర్ అయిపోయినాయో, ఇంకా వేరే ఇష్యూ లేవు, వేరే ఈవెంట్స్ లేవు. ఏమన్నా చిన్న చిన్న ఈవెంట్లు ఉన్నాయంటే రోజు ఏదో ఒక న్యూస్ వస్తుంది. ఏమి కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ డేటా అని, జాబ్ డేటా అని, పేరోల్ డేటా అని, వడ్డీ రేట్లు తగ్గిస్తారని ఒకరోజు, వడ్డీ రేట్లు తగ్గించరని ఒకరోజు, ఇంట్రెస్ట్ రేట్లు, ఇవన్నీ ఏమి లేవు. ఏదో ఒక న్యూస్ తోటి అవన్నీ నెగ్లిజిబుల్. అంటే చిన్న చిన్న న్యూస్ అవి. ఆ చిన్న చిన్న న్యూస్ తోటి ఒక $50, $30 పైకి కిందికి సిల్వర్ గోల్డ్ చేస్తారు తప్ప ఓవరాల్ గా 2026లో మనకి షేర్ మార్కెటే పాజిటివ్. ఇక కమోడిటీస్ మీద పెద్ద ఫోకస్ చేయట్లేదు. కానీ ఎవరైతే కొనుక్కోదలుచుకున్నారో వాళ్ళు కొనుక్కోవచ్చు. ఎందుకంటే ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి మూడాలు అయిపోయి మ్యారేజ్ సీజన్ స్టార్ట్ అవుతుంది. ఏదైతే అవసరం ఉందో వాళ్ళు కొనుక్కోవచ్చు. ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు ఓకే. ఎందుకు ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు ఓకే అంటే ఈ సిల్వర్ బీసు, గోల్డ్ బీసు, సిల్వర్ ఈటీఎఫ్, గోల్డ్ ఈటీఎఫ్, ఈ ఈటీఎఫ్ లో డిజిటల్ కాబట్టి చిన్న చిన్న అమౌంట్లే మొత్తం కలిపితే 2 కూడా 400 వస్తాయి. 300, 400లో గోల్డ్ ఈటీఎఫ్ ఒకటి వస్తుంది, సిల్వర్ ఈటీఎఫ్ డైలీ వస్తాయి. మనం కనుక ఒక 400 కనుక పెట్టుకోగలిగితే డైలీ ఒక గోల్డ్ ఈటీఎఫ్, ఒక సిల్వర్ ఈటీఎఫ్, దీంట్లో కూడా బ్రాండ్ ఉంటాయి. ఆ బ్రాండ్ చూసుకొని మన రేట్ చూసుకొని ఈటీఎఫ్లు సేఫ్. లేదు ఫిజికల్ గా పొందలుచుకున్నప్పుడు గోల్డ్ కాయిన్స్ బెస్ట్. అట్లా అంతే తప్ప అప్పటి మాదిరి వోల్టాలిటీ ఉండదు, అప్పటి మాదిరి బాగా పెరుగుదల ఉండవు, అప్పటి మాదిరి బాగా ఫాల్ కూడా ఉండదు. ఏది జనవరి 30, ఫిబ్రవరి 1, 2 ఫాల్ అయినంతగా అంత ఫాల్ కారణం కాదు. అట్లని పాత రోజుల మాదిరి 1 సంవత్సరం కింద 2 సంవత్సరాలు రేట్లు వస్తాయంటే లో కూడా అవి కూడా వచ్చే క్వశ్చన్ లేదు. ఏమున్నా 1.5-2% పైకి కిందికి ఉంటుంటది. ఇప్పుడు స్ట్రాటజీ ఎలా చెప్తారు అంటే ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ ఏ విధంగా ఉండాలంటారు? గోల్డ్ లో బెటర్ లేదు, పైసలు ఉంటే అప్పుడు ఒక గోల్డ్ కాయిన్ 24 క్యారెట్స్ అప్పుడు గోల్డ్ కాయిన్ కొనుక్కుంటూ పోతుండాలి మంత్లీ. మీరు చెప్పిన దాని ప్రకారం ఇప్పుడున్న సిచ్యువేషన్ లో అంటే సినారియో చేంజ్ అయిపోయింది కాబట్టి గోల్డ్ లో ఎక్కువ పెట్టాలా, సిల్వర్ లో ఎక్కువ పెట్టాలా? 2 పెట్టాలి, కాపర్ పెట్టాలి. కాపర్ కూడా బాగుంటది. సిల్వర్ కాపర్ ఓకే. ఇన్వెస్ట్మెంట్ అయితే సిల్వర్ కాపరు, ఇంట్లోకి మనకి అవసరం పడుతుంది అనుకుంటే గోల్డ్.
ఎందుకంటే గోల్డ్ ఏమవుతుందంటే మనం ఇవన్నీ చేసినా మళ్ళీ ఫిజికల్ గా కొనుక్కొచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది గోల్డ్ అయితే. అందుకని గోల్డ్ లో కనుక పెట్టుకుంటే ఫిజికల్ గా తెచ్చుకోవచ్చు. ఇంకా ఎడిషనల్ అమౌంట్ ఉంది, మనం బిజినెస్ పర్పస్ చేయదలుచుకుంటే కాపర్, సిల్వర్ ఆ రెండు చేయొచ్చు. దీంట్లో కూడా చేయొచ్చు. మనం ఇప్పుడు షేర్ మార్కెట్ లో కూడా దానికి రిలేటెడ్ షేర్స్ ఉంటాయి, వాటిల్లో ఇన్వెస్ట్ చేసినా చేయొచ్చు, ఈటీఎఫ్లు చేసుకోవచ్చు. ఓవరాల్ గా అయితే అంత వొలటాలిటీ ఉండదు, అంత పెరుగుదల అయితే కనపడట్లేదు అప్ టు మనకి 1 year వరకు. ఎందుకంటే మళ్ళీ ట్రంప్ ఈ సుంకాలు టారిఫ్లింగ్ అనేది లేదు, వడ్డీ రేట్లు ఏదైతుందో అది కూడా ఏమి ఉండదు. వడ్డీ రేట్లు ఏదో పావులా తగ్గిస్తే ఇప్పుడు ఉండదు, అది మళ్ళీ 2 విడతలుగా 2026లో అమెరికాలో 2 విడతలుగా తగ్గిస్తారని చెప్పేసి ఒక వార్త. మళ్ళీ ఈ రోజు యుఎస్ జాబ్స్ డేటా రాగానే మళ్ళీ వడ్డీ రేట్లు తగ్గించకపోవచ్చు అనేది వార్త. దాంతో ఏం లేదు, ఏదో ఒక వార్త ఉంటుంది, ఆ వార్తతోటి ఒక 2% అటు ఇటుగా సిల్వర్ పెంచడమా తగ్గించడమా, గోల్డ్ ఒక 1%, 1.5% పెంచడమా తగ్గించడం, ఇలానే జరుగుతూ ఉంటుంది తప్ప అంతటి రోజులు రావు, అంత జరగదు. బిజినెస్ కూడా లేదు ఇప్పుడు. ఎందుకంటే ఎప్పుడైనా కానీ అందరికి ఎలాంటి ఇంట్రెస్ట్ ఉంటుందంటే బాగా పెరుగుతున్నప్పుడు మిస్ అయిపోయినవని అప్పుడు ఎగబడతారు, మళ్ళీ కొంచెం పడ్డ తర్వాత ఇక దూరంగా ఉండిపోతారు. అసలు పెరగదు తగ్గదని ఎవరైతే కొంచెం ఉందనుకోండి ఇక దాని జోలికే రారు, మన పని మనం చేసుకుందామని మళ్ళీ ఇప్పుడు షేర్ మార్కెట్ 1 year నుంచి ఫాల్ అవుతూ వచ్చింది. ఎఫ్ఐలు అమ్మటం మొదలు పెట్టిర్రు, ఈ సుంకాల టారిఫ్లు ఫైనల్ కాలేదు. ఇప్పుడు ఒక్కసారిగా ఎఫ్ఐలు బయింగ్ లోకి వచ్చేసారు, సుంకాల టారిఫ్లు ఫైనల్ అయిపోయింది, బడ్జెట్ అయిపోయింది, ఇంకా 1 year వరకు Q3 రిజల్ట్స్ వచ్చేసినాయి, వస్తున్నాయి, ఇంకా కొన్ని ఉన్నాయి కానీ నెగ్లిజిబుల్ మాక్సిమం వచ్చేసినాయి. ఈ మాక్సిమం వచ్చేసినాయి పాజిటివ్ లోనే ఉన్నాయి. అందుకని ఇంకా నెక్స్ట్ ఇయర్ వరకు మన షేర్ మార్కెట్ పాజిటివ్ ఉంటుంది. ఇక గోల్డ్ సిల్వర్ మీద మనం ఎక్కువ చెప్పక్కర్లేదు, చెప్పినా ఉపయోగం లేదు. ఎందుకోసం అంటే అది పెద్దగా పెరిగేది ఉండదు, పెద్దగా తగ్గేది ఉండదు. గోల్డ్ సిల్వర్ ఓవరాల్ గా ఏంటిది 1.5-2% ఇంట్రాడే చేసుకునే వాళ్ళందరికీ బెనిఫిటే, కానీ ఆ ఇంట్రాడే చేయడానికి కూడా అవకాశం లేదు. ఎందుకోసం అంటే ఇప్పుడు 2,60,000 సిల్వర్ ఉందంటే 1,80,000 మార్జిన్ అడుగుతుంది, మళ్ళీ 20,000 ఎక్స్ట్రా పెట్టమంటుంది. అంటే 2 లక్షల రూపాయలు పెట్టి 1 కిలో సిల్వర్ చేసే బదులు ఆ 2 లక్షలు పెట్టి ఫిజికల్ గా బార్ తెచ్చుకొని దాచిపెట్టుకొని పెరిగినప్పుడు అమ్ముకోవడం అనేది ఉంటుంది. అంటే ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఆయన దగ్గర ఉన్నటువంటి పైసల్ని ఫిజికల్ గోల్డ్ బార్లు కానీ సిల్వర్ బార్లు కానీ కొనుక్కొచ్చుకొని పెట్టుకుంటే ఎప్పుడు పెరిగితే అప్పుడు ఎగ్జిట్ అయితే ఈజీ ఉంటుంది. ఇప్పుడు ఈ షేర్ మార్కెట్ లో ఇక్కడ కమోడిటీస్ మార్కెట్ లో ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు 2 లక్షలు పెట్టి మార్జిన్ పెట్టి కిలో సిల్వర్ కొట్టుకుంటే ఉదయం నుంచి రాత్రి వరకు సిస్టమ్ ముందు కూర్చోవాలి, అతను చూస్తూ ఉండాలి. కొంచెం పెరగంగానే ఇంకా పెరుగుద్దిలే అని అమ్మడు, కొంచెం తగ్గంగానే మళ్ళీ పెరుగుద్దిలే అని వెయిట్ చేస్తాడు. ఇప్పుడు మొన్న జరిగింది అదే. జనవరి 30వ తారీఖు, ఫిబ్రవరి 1వ తారీఖు, 2వ తారీఖు జరిగిందల్లా. అంతకుముందు తక్కువలో కిలో కొనుక్కున్న వాళ్ళు మంచి లాభం పొందారు. తర్వాత కిలోనే కొన్నామని చెప్పేసి 5 కిలోలు కొనుక్కోవడం మొదలుపెట్టు, 5 కిలోలు కూడా మంచి లాభాలు వచ్చినాయి అని చెప్పేసి ఊకొని 30 కిలోలకు పోయి ఎప్పుడైతే 30 కిలోలు హైలో కొనడం జరిగిందో జనవరి 30, ఫిబ్రవరి 1, 2వ తారీఖు కల్లా అన్ని అకౌంట్లన్నీ వాష్అవుట్ అయిపోయినాయి. అంటే చిన్న మొత్తాలప్పుడు లాభం తిన్నాడు, పెద్ద మొత్తం పెట్టేటప్పటికి అసలు పైసలు పోయింది, వచ్చిన లాభం పోయింది, టైం పోయింది, చివరికి అతను బకాయి పడ్డాడు కంపెనీకి. బకాయి పడి ఇప్పుడు లీగల్ నోటీసులు తీసుకుంటే లీగల్ నోటీసు రిప్లై ఇవ్వడానికే కొన్ని వేలు అడుగుతారు ఇది ఆ అడ్వకేట్లు. మళ్ళీ ఇంకోటి ఏం చేస్తారు, వీటితో పాటు ఇదే కాకుండా ఎప్పుడైతే ఈ అంటే మళ్ళీ కోర్టు కేసు ఫైల్ చేయాలనుకోండి, పేమెంట్ చేయను అంటే కొన్ని రీజన్స్ ఉంటాయి, కొన్ని కాజ్ ఉంటుంది, కొన్ని కారణాలు ఉంటాయి, అది వాళ్ళు గైడ్ చేసి మళ్ళీ ఫైల్ చేస్తారు అనుకోండి. ఫైల్ చేసి ఏంటి గడిచిపోద్ది. ఇప్పుడు కరోనా టైంలో క్రూడ్ ఆయిల్ జరిగింది, ఇప్పటికి నడుస్తూనే ఉన్నాయి కేసులు. మళ్ళీ ఇప్పుడు వీళ్ళు ఫైల్ చేస్తే మళ్ళీ ఎన్నేళ్ళలో పడుతుంది. అంటే ఇవన్నీ కొట్టేసేది అవన్నీ. కాకపోతే పే చేయాల్సిందే వాళ్ళు, తప్పదు. కాకపోతే కొంచెం టైం వస్తుంది అన్నట్టు. ఓకే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాళ స్టాక్ మార్కెట్ అప్డేట్స్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.